ఇవాళ రాజ్యసభ స్థానాలలో ఎస్సీలు ఎందుకు లేరు? ఎస్సీలు ఎందుకు లేరు? ఎస్టీలు కూడా లేరు. ఎస్టీలు ఎందుకు లేరు? బెల్లే నాయక్ ఇవ్వచ్చు కదా. బెల్లే నాయక్ ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? గజ్జల కాంతం ఉన్నాడు కదా, గజ్జల కాంతంకి ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? ఇదే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళలో ఏ లీడర్ లేడా? సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడున్న 7 స్థానాల్లో ఒక్కటి కూడా లేదు కదా ఎస్సీ ఎస్టీలకు. ఒక్క స్థానం కూడా ఎస్సీ ఎస్టీలకు లేదు. తెలంగాణ రాజ్యాధికారం ఇప్పుడు మా బీసీలకు 2 ఇచ్చిరా 7 ఉపశమనమే. అది మేము పూర్తి స్థాయిలో అంటలేము. 7 కనీసం 4 రావాలి మాకు. మాకు 4 రావాలి. మీరు గద్దల్ లెక్క ఓసీలంతా కూర్చున్నారు దాంట్లో. ఈ పిడికేడు మంది లేనటువంటి కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళు 5 స్థానాలలో కమ్మ, రెడ్డి, వెలమ, మార్వాడి వీళ్ళు 5 స్థానాలలో కూర్చున్నారు. మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ప్లేస్లో సుదర్శన్ రెడ్డి ఎందుక? సుదర్శన్ రెడ్డి ఏమన్నా ఉచిత సేవ చేసిండా? జడ్జిగా పనిచేసిండు, జీతం తీసుకున్నాడు. మొన్న రాష్ట్రపతి టికెట్ రేస్లో కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ తరఫున పోటీ కూడా చేసిండు. అయిపోయా మళ్ళీ ఆయనకి ఇచ్చుడేంది? ఉపరాష్ట్రపతికి పోటీ చేసిన ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వవు? ఎస్సీ ఎస్టీలకు ఇయ్యమయ్యా అని అనుకుంటే బీసీలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఆప్షన్ నువ్వు బీసీలకి, మా వాళ్ళు కాదంటే మా వాళ్ళు దొరకకపోతే ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే మైనార్టీలకి. ఎస్సీ ఎస్టీలకు చెరోటి, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి.